నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం. మాజీ మంత్రి కేటీఆర్ పై ఫైర్. ఎమ్మిగనూరులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం జగన్. ఎమ్మిగనూరులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఖాతాల్లోకి నేరుగా 2,70,000 కోట్ల రూపాయలు పోయింది కేవలం ఈ 58 నెలల కాలంలో. ఇందులో ఏకంగా 75% పై చిలుకు నేను నా 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 అని పిలుచుకునే నా సామాజిక వర్గాలకే వచ్చాయి అని చెప్పుకునేదానికి గర్వపడతా ఉన్నా. అలాగే మనం ఇచ్చిన 2,30,000 శాశ్వత ఉద్యోగాలు రాష్ట్రం దశాబ్దాలుగా ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలున్నాయి మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు అని చెప్పి చూస్తే రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 58 నెలల కాలంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇందులో 80% ఉద్యోగాలు ఇందులో 80% ఉద్యోగాలు నేను నా 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 అని పిలుచుకునే నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళే ఈరోజు గవర్నమెంట్ లో ఉద్యోగాల్లో ఉన్నారు అని అంటే ఇది గర్వకారణం కాదా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఏకంగా నామినేషన్ పై ఇచ్చే ఉద్యోగాలు గాని నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో గాని ఆ పదవుల్లో గాని ఆ కాంట్రాక్టుల్లో గాని ఏకంగా 50% చట్టం చేసి మరి ఈ వర్గాలకే వచ్చేట్టుగా చేసింది కూడా ఈ 58 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి ఒక దిశ చూపించాం. సామాజిక న్యాయం అంటే ఈ మాదిరిగా చెయ్యాలి అని చెప్పి చూపించాం. రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీల వరకు ఎమ్మెల్సీల నుంచి మంత్రి పదవుల వరకు ఈ వర్గాలకే ఇచ్చిన మీ అన్న ప్రభుత్వం సప్త వర్ణాల మిశ్రమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది ఒక సామాజిక ఇంద్రధనస్సు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇది మీ ఇంటింట ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటూ మీ ప్రతి ఇంట్లో చదువుల విప్లవాలు, ఆర్థిక విప్లవాలు, మహిళా విప్లవాలు, సాధికార విప్లవాలు తీసుకువస్తున్న మన సామాజిక పరివర్తనల విప్లవ రథాన్ని ఆపేందుకు గత 5 ఏళ్లలో జరిగిన ప్రయత్నాలను గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయమని కోరుతా ఉన్నా. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి అని అడుగుతా ఉన్నా. పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నా వారికి బుద్ధి చెప్పండి అని గట్టిగా అడుగుతా ఉన్నా. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులో కేసులు వేయించి మరి వాదించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి అని చెప్పి కోరుతా ఉన్నా. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా. మైనారిటీలకు నాన్నగారిచ్చిన 4% రిజర్వేషన్లను పనంగా పెట్టడమే కాకుండా మైనారిటీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా
చెలగాటమాడుతా ఉన్న బాబును ఏ ఒక్క మైనారిటీ సోదరుడైనా ఏ ఒక్క చెల్లెమ్మైనా సమర్థించవచ్చా అన్నది. ఉదయగిరి ప్రజాగలం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 4 పార్లమెంటు సభ్యులు గెలిపించడమే ధ్యేయంగా మీకు వచ్చా. కేంద్రంలో 400+ సీట్లు వస్తే మన దగ్గర కూడా ఆ దామాషాలో గెలిపించుకొని అటు కేంద్రం ఇటు రాష్ట్రం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నా ఆలోచన ఒకటి, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎంతమంది నన్ను ఎన్ని విధాల ఇబ్బంది పెట్టినా ఎన్ని విధాల నన్ను బూతులు తిట్టినా పని చేస్తున్నానంటే మీకోసం పని చేస్తున్నా. నా రాజకీయ జీవితం మీకు తెలుసు, 40 ఏళ్ల నుంచి ఎన్నో విషయాల్లో ముందుకు పోయాం. ఈ రోజు ఎక్కడ పనికి రాని వాళ్ళు నన్ను తిడితే బూతులు మాట్లాడుతూ ఉంటే మా ఆడబిడ్డలను కూడా నన్ను వదిలిపెట్టండి, మొత్తం జరిగింది. నిన్న మొన్న ప్రభాకర్ రెడ్డి గారు వస్తే ఒక పెద్ద మనిషి ఆయన భార్య కొవ్వూరులో పోటీ చేస్తే ఆవిడ పైన కూడా విమర్శలు చేస్తున్నారంటే ఏంటి బాధ? అంటే మేము భరించాలనా? మీకు బాధ్యత లేదా? అంటే వీళ్ళు మనల్ని విమర్శిస్తే బూతులు తిడితే కేసులు పెడితే జైల్లో పెడితే మనం పారిపోతాం అనుకుంటున్నారు. అప్పుడు దొంగల చేతికి తాళాలు వస్తాయనుకుంటున్నారు. వదిలిపెట్టే సమస్య లేదు. 40 ఏళ్లు మమ్మల్ని గౌరవించారు, ఆదరించారు. నాకు ఒక బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్లీ ఈ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టి అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మాది. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పారు, పేదరిక నిర్మూలన కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు హామీ ఇస్తున్నా, పేదరికం లేని రాష్ట్రాన్ని నిర్మాణం చేయడం నా జీవితాశయం. పేదవాళ్లతో ఉంటా, పేదవాళ్లకు అండగా ఉంటా, చేయూతనిస్తా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా. పేదరిక నిర్మూలన చేసే వరకు రాత్రింబగళ్ళు పనిచేస్తాను. 35 సంవత్సరాలు 22 ఏళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా. ఈ రోజు హామీ ఇస్తున్నా, నేను 14 సంవత్సరాల్లో ఎన్ని పనులు చేశానో ఈ 5 సంవత్సరాలు దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకనే ఒక నిర్దిష్టమైన అజెండాతో వచ్చా. చాలా క్లారిటీతో ఉన్నాం. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. దానికి ఆద్యులు కూడా తెలుగుదేశం పార్టీని. మీ ఊరికి నేషనల్ హైవే వస్తుందని ఊహించారా మీరెవరన్నా? ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వంలో నేనే మొట్టమొదటిసారిగా దానికి చొరవ తీసుకుని మలేషియాలో ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు స్ఫూర్తితో మొట్టమొదటిసారిగా నేషనల్ హైవే వేసింది చెన్నై టు నెల్లూరు. ఫస్ట్ రోడ్ అది. ఈ రోజు మీరు వాడుతున్నారు సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ వస్తుంది అనుకున్నారా మీరు? ఇప్పుడు భార్య భర్త లేకపోయినా పర్వాలేదు, కానీ భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. పక్కనే ఉంటారు, హలో అని మెసేజ్ పెడతారు. అవునా కాదా? ఇక్కడ మీటింగ్ వచ్చారు, షూటింగ్ చేస్తున్నారు. మీ ఇంట్లో ఉంటే ఆడవాళ్లకు ఆటోమేటిక్ గా లైవ్ పెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఈ టెక్నాలజీ పేదవాడి కోసం ఉపయోగించాలి, దొంగలు దోపిడీ చేయడానికి కాదు. ఇలాంటి ఈరోజు రామారావు గారు కూడా ఎమ్మెల్యేగా ఉండి నేను మొత్తం రికమెండ్ చేస్తే ఢిల్లీ కూడా వెళ్లి పనులు చేయించుకొని వచ్చాడు. ఇలాంటివన్నీ జరిగాయి. ఇప్పుడు నేను ఒకటే ఉదయగిరి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞప్తితో ఆలోచించండి. 45 రోజులు సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 2వ నెల 1వ తారీఖు ఇచ్చినాం. ఇలా ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు నాడు జీతాలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో
మనం తీసుకొచ్చినాం. 10 సంవత్సరాల నుంచి లేని 10 సంవత్సరాలు ప్రభుత్వం మీద ఉద్యోగస్తులు విశ్వాసం కోల్పోయారు. మనం ఎప్పుడైనా ఒక యజమాని దగ్గర పనిచేస్తే యజమాని మనకు సరైన సమయానికి జీతం ఇస్తాడు, యజమాని మనల్ని చూసుకుంటాడు అన్నప్పుడే మనం ఎక్కువ పని చేస్తాం. తిండి పెడతాడో పెట్టాడో, జీతం ఇస్తాడో ఇయ్యడో అని అంటే ఎట్లకెళ్ళి కష్టపడతాం మనం. అందుకే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు నాడు జీతం, 1వ తారీఖు నాడు పెన్షన్ ఇచ్చే విధానాన్ని మనం తీసుకొచ్చి అందరికీ ఒక విశ్వాసాన్ని కల్పించాం. అదేవిధంగా ఎవరు ఏ సమస్య మీద వచ్చినా సచివాలయంలోకి సరాసరి వచ్చి మంత్రులను కలిసి చెప్పుకునే అవకాశం కల్పించినాం. ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజు కలుస్తున్నా. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉండి మనం అక్కడికి పోకపోయినా ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళందరినీ రోజు ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళు చెప్పే వాటిని విని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఎన్నికల కంటే ముందు మనం ఏదైతే మాట ఇచ్చినామో గడీల పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి అని ఏదైతే మీరు కోరుకున్నారో గడీలను బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తెచ్చినాం. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడైనా నేను చెప్పేది నేను నమ్మేది ఒకటే, మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి. గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటారో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందట? ఎవడన్నా గిట్లా భర్తగించి ఎవడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? గదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం, వద్దురని ఆయన వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు అలా మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడరని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు. చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుబోతాడు మాట్లాడతాడు. గట్లనే చేస్తాం మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం. అయితే ఏందని ఊర్లలో అన్నారు? ఎవడంటాడు? తాగుబోతాడు తిరుగుబోతాడు అంటాడు. గట్ల మేము ఇట్లనే ఉంటాం. ఊర్లో ఎవరైనా పెద్ద మనిషి పిలిచారా ఇది మంచిది కాదురా నాయన పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామా? ఏం నువ్వేంది నాకు చెప్పేది? సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండు. దాని ఫలితం దానికి ఉంటుంది. కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది, ఎవరైనా కలిస్తే ఎవడేం రికార్డ్ చేస్తుండే అనే భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము. ఇవాళ ఏదున్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి అక్కడ నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్లో ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళు అందరినీ కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చెడ్డ యోగక్షేమాలు కనుక్కొని వచ్చిన. ఓటు ఎంత విలువైందని అంటే మనల్ని ఏలే వాళ్ళని ఎన్నుకునేది మనమే. మనం ఇట్లాంటి లఫంగా వాళ్ళని ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచి మెజార్టీతో మనము 6 గ్యారెంటీలు అమలయ్యే వరకు కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టేది లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు గ్రామాల్లో పోయి నానా కథలు చెప్పిండ్రు. ఇక చూడు రేపే ఇస్తాం మాపే ఇస్తాం అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. ప్రజలు నమ్మకపోతే బాండ్ పేపర్ల మీద రాసి పంచారు కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు. పంచలే, నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. మరి నిజంగా చేసిండ్రా? ప్రజలు నమ్ముతలేరని సోనియా గాంధీది జిమ్మేదార్, రాహుల్ గాంధీ నా బాధ్యత అని మాట్లాడిండు. మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారంటీల మీద చట్టం చేస్తాము అని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఏమయ్యా, ఒక అసెంబ్లీ పోయి 2 అసెంబ్లీలు పోయి 3 అసెంబ్లీలు అయినాయి. ఇది వరకు 6 గ్యారంటీల మీద చట్టం కాలే. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అంతకంటే అమలు కాలే. అందుకే ఓ డ్రామా, టెలిఫోన్ ట్యాపింగు, ఇదేదో అవినీతి అయిందని వైట్ పేపరు బ్లాక్ పేపరు అని ఓ డ్రామా సీరియల్ లాగా నడుపుతున్నారు.
అన్ని కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఎట్లయితే అబద్ధాలు చెప్పిండ్రో ఇవాళ కూడా గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఏంది ఫెయిల్ అయిపోయిండ్రు. వాళ్ళు 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు కాలే. జనం దగ్గరికి ఏం ముఖం పెట్టుకోవాలి పోవాలో తెలియక అన్ని లీకులు రాయిస్తూ అన్ని ఫేక్ వార్తలు రాయిస్తూ మన లీడర్లను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొని మేమేదో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. బిడ్డ మీరు గెలవరు. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలే. ఇలా ప్రజలు బాధల్లో ఉన్నారు. పంటలు ఎండిపోతున్నాయి. రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నువ్వు మాట తప్పినావు, తప్పకుండా నీకు గుణపాఠం తప్పదు. ఇలా ఒకటే విషయం మనం చర్చ పెట్టాలి ప్రజల్లో. కాంగ్రెస్ వాడు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని చేయలే. మరి ఇవి అమలు చేయాలంటే ఎట్లా? ప్రశ్నించే గొంతు కావాలి. కాంగ్రెస్ మెడలు వంచే నాయకత్వం కావాలి. గా పని బీఆర్ఎస్ చేయగలుగుతుంది తప్ప ఈ బీజేపీ చేయలేడు. మొన్న మీరు అసెంబ్లీలో చూసిండ్రు, 8 మంది మంత్రులు లేచినా వాళ్ళ నోళ్లు ముయించినమా లేదా? ముయించినమా లేదా? అది ఇంకా ట్రైలరే. అసలు సినిమా ముంగటున్నది. ఇడిస్తాం ఆ కొడుకులను. 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా రోజు అసెంబ్లీలో చుక్కలు చుక్కలు చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. మనం ఒక్క విషయం ఆలోచన చెయ్యాలి. వాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు మొన్న ఎక్కడనో, ఈ నా 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అంటున్నాడు. అంటే ఆయన 100 రోజుల పాలన చూసి ఓటేయాలన్నట. మరి 100 రోజుల్లో నువ్వు ఇస్తామన్న 4000 పింఛన్ వచ్చిందా? నువ్వు ఇస్తామన్న రైతు బంధు వచ్చిందా? నువ్వు అన్న తులం బంగారం వచ్చిందా? వచ్చినాయే. నీ బోనస్ వచ్చిందా వడ్లకు? మరి రేపు ఏమంటాడు? తప్పిపోయి కాంగ్రెస్ కు దుబ్బాకల ఓట్లు పడ్డాయి అనుకో, నేను వడ్లకు బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు, రుణమాఫీ ఎగబెట్టినా ఓటేసిండ్రు, తులం బంగారం ఎగబెట్టినా ఓటేసిండ్రు, రైతు బంధు 15,000 ఇస్తానని మోసం చేసినా ఓటేసిండ్రు, ముసలోళ్లకు 4,000 పింఛనని ఆగం పట్టినా నాకు ఓటేసిండ్రు. ఇక నేను ఇయ్యరేపో ఎగబెడతా అంటే ఎట్లా? అంటే మనం కాంగ్రెస్ వానికి సురుకు పెట్టాలి. మొన్న ఎడ్లిస్తా, నిరుద్యోగ భృతిస్తా అన్న రఘునందన్ రావుకి ఎగబెట్టి ఎట్లా సురుకు పెట్టిండ్రో ఇప్పుడు కాంగ్రెస్ వానికి కూడా గట్ల సురుకు పెట్టాలి. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చిల్లర మీడియా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ కి విశ్వనగరంగా గుర్తింపు వచ్చినట్టు ఇంత బాగా చేసుకున్నామంటే డెఫినెట్ గా దాని వెనకాల కేసీఆర్ గారి ఆలోచన, కేటీఆర్ గారి ఆచరణ, స్థానిక శాసనసభల సహకారంతో చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు షేర్లింగంపల్లి గాని, రాజేంద్ర నగర్ గాని, మహేష్ గాని మంచి మెజార్టీతో గెలిపించున్నారు. మాకు వచ్చిన మెజార్టీ కన్నా డబుల్ మెజార్టీ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే షేర్లింగంపల్లిలో 50,000 వచ్చినాయా అంటే 1,00,000 మెజార్టీ రావాలాడు. ఎంపీ గారికి అయితే 50,000 మెజార్టీతోనే మా ఎమ్మెల్యే గారు గెలుస్తున్నారు కదా షేర్లింగంపల్లిలో. దానికి డబల్ ఇచ్చినట్టు చేయండి. రాజేంద్ర గారు ఎమ్మెల్యే గారు మొన్ననే చెప్పినారు, పొద్దున ఫోన్ చేశాక నా కూతురు పెళ్లి ఉంది కాబట్టి నేను రాలేకపోతున్నాను నా మాటగా కూడా చెప్పండి. అందుకే చంద్రారెడ్డితో ముందు మాట్లాడించిన, ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి మొదలు పెట్టినా. నా మాటగా చెప్పండి అక్క, పెళ్లి కూతుర్ని చేస్తున్నాము, మన్మరాలది పెళ్లి కూతుర్ని చేస్తున్నాము, 31st రోజు పెళ్లి ఉంది కాబట్టి నేను ఉండాలక్క, నా మాటగా చెప్పండి అన్నారు. కాబట్టి నేను చెప్తున్నాను గట్టిగా. అందుకే ఫస్ట్ చంద్రారెడ్డితోనే మాట్లాడించినాం. ఇంకొక మాట చెప్తున్నాను, నాకు ప్రకాష్ ఏం చెప్పిందంటే, అక్క నా కాన్స్టిట్యూన్స్ లో నాకు 32,000 వచ్చినాయి, నేను 64,000 తెస్తాక ఛాలెంజ్ చెప్తున్నా. మరి మీ కాన్స్టిట్యూన్స్ లో మీకు 26,000 వచ్చినాయి, మరి మీరు కూడా తీసుకురావాలి, అట్లాగే మీ వాళ్ళకి చెప్పండి అన్నారు. ఇది కూడా ఛాలెంజ్ అయ్యి దయచేసి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కొంచెం దాకా వచ్చినాయి డబ్బులు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది సరదాగా అంటలేను నేను, మన ఊర్లలో మన డివిజన్లలో మనకు వచ్చిన ఓట్లను, మొన్న వచ్చిన ఓట్లను బేరీజ్ వేసుకొని దాన్ని డబల్ తీసుకురావాలని చేస్తే చాలు, ఖచ్చితంగా మనం గెలిచొస్తాం. ఇంకొకటి కూడా చెప్తున్నా, మా ఎన్నికలు అయిపోయినాయి, మేము పైన కూర్చున్నాం, కానీ రేపు భవిష్యత్తులో మా ఆలోచన అంతా ఏముంటుందంటే మిమ్మల్ని కూడా కుర్చీల మీద కూర్చోబెట్టుకోవాలి. సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, మిమ్మల్ని గెలిపించుకోవాలి. మిమ్మల్ని గెలిపించుకోవాలంటే ఈ ఎన్నికలు మాకందరు కూడా చాలా, మీకు ఎట్లనో మాకు కూడా ఇట్లా మెజార్టీ చూపిస్తే ఆటోమేటిక్ గా రేపు వచ్చే ఎలక్షన్ లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకొని మిమ్మల్ని అందరూ కూడా
అందరిని కూడా మంచి పదవులు ఎంతమంది అనిల్ మాట్లాడుతూ ఒక మాట చెప్పినాడు, మేము గెలిపించుకుంటాం మిమ్మల్ని. మేము మిమ్మల్ని గెలిపించుకోవాలంటే మీరు అక్కడ ఏమాత్రం డిబేట్ కాకుండా అదే కసితో పనిచేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మరొకసారి మీకు అందరికీ నా విజ్ఞప్తి, చేవెళ్ళ పార్లమెంట్ లో మన గులాబీ జెండా ఎగిరించి ఖచ్చితంగా కేసీఆర్ గారికి బహుమతిగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, పార్టీలు మారుతుంటారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మన లీడర్ కి వ్యక్తిగతంగా ఇబ్బంది ఎందుకు వచ్చింది? పార్టీ పరంగా కేసీఆర్ గారిని కొట్టలేకపోయినారు కాబట్టి ఈరోజు ఆయన కూతుర్ని తీసుకుపోయి పెట్టినారు. ఒక్కసారి ఆలోచించలేరా? ఆ విధంగానే ఆయన డిమోరలైజ్ అవుతాడేమో, ఆ విధంగానే సైలెంట్ అయిపోతాడేమో కార్యకర్తలని కాదు, ఇంకా కసిగా పనిచేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ విధంగా ప్రయత్నం చేసి ఇవన్నీ కూడా అపవాదులే, ఇదేది కూడా నిజం కాదని తెలిసేటట్టు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు చేస్తున్నారు ఇదంతా కింది స్థాయిలో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ టైంలో మన లీడర్కి ఆ విధంగా ఇబ్బంది ఉన్న ఈ టైంలో, ఎందుకంటే ఒక కాకి చనిపోతే 100 కాకులు చుట్టుముట్టాయి దాని చుట్టూ. కానీ ఈరోజు కేసీఆర్ గారి బిడ్డ అక్కడ ఉన్నప్పుడు ఈ టైంలో పార్టీ మారాలని నిర్ణయం తీసుకుంటున్న వాళ్ళు మానవత్వం లేని వాళ్ళని మాత్రం గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే అది గుర్తు పెట్టుకొని మరొకసారి మీకు అందరు కూడా విజ్ఞప్తి, 13వ తారీఖు నాడు కేసీఆర్ గారి మీటింగ్ మనం చేవెళ్ళలో పెట్టుకున్నాం. మనము అవతల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీటింగ్ తీసుకొచ్చి మనం తుక్కుగూడలో పెడుతున్నారు. రాష్ట్రం అంతా వస్తారట అక్కడికి, కానీ మనం చేవెళ్ళ పార్లమెంట్కి వెళ్ళి మాత్రమే వస్తాం. గుర్తు పెట్టుకోండి, వాళ్ళు రాష్ట్రం అంతా తీసుకొస్తారట తుక్కుగూడకి. గంగపుత్రుల కుటుంబాలతో నారా భువనేశ్వరి భువనమ్మ మాట మంత్రి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. చాలా విషయాలకి ప్రసిద్ధి చెందిన పట్నం, కానీ ఆ విషయాల్లో వేటకెళ్ళి చాలా మంది మృతి చెందుతున్నారు. దానికోసం చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు తీసుకొచ్చారు. అట్లానే మచిలీపట్నం అంటే ఫిష్ పోర్ట్ టౌన్ అని ప్రసిద్ధి చెందినది. 17వ శతాబ్దంలో యూరోపియన్లు సుగంధ ద్రవ్యాలు ఎగుమతి కోసం మచిలీపట్నం పోర్టు ద్వారా ఎగుమతి చేసేవారు. ఈ ప్రాంతం తనకంటూ ఒక గుర్తు చరిత్రలో నిలుపుకుంది. చేప ఆరోగ్యానికి చాలా మంచిది, ఎందుకంటే దాంట్లో ఒమేగా-3 ప్రోటీన్, విటమిన్ డి కలిగిన పోషకాలు ఉంటాయి. అదే ఈ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ వాటిని తీసుకుని మందులు తయారు చేస్తాంది. అట్లానే ఆంధ్రప్రదేశ్ లో 975 కిలోమీటర్ పొడవుతో గుజరాత్ తర్వాత రెండవ పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నది మన ఆంధ్రప్రదేశ్. దేశంలోనే చేపల ఉత్పత్తి మన రాష్ట్రంలో నంబర్ 1 స్టేట్ గా మన యావత్ దేశంలో ఉంది మన ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మత్స్య రంగానికి ఏటా 19.17% వృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు మత్స్యకార రంగంపై శ్రద్ధ చూపిస్తున్నారు గనక ఆ కృషి వలన మీరు ముందుకెళ్లగలరు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వృద్ధి ఏటా 6.44% పడి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం, మాజీ మంత్రి కేటీఆర్ పై ఫైర్. ఎమ్మిగనూరులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.